పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, కొత్త బడ్జెట్తో చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయి, సంస్కరణలు వేగం అందుకుంటూ ఉన్నాయి అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్క్రిప్ట్నే బహుశా రాష్ట్రపతి చదువుతారనుకుంటాను. బహుశా ఇది ఖచ్చితంగా అదే కదా. పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి చేసే ప్రసంగం సంతా ప్రసంగం ఉంటుంది. అదే సార్, అది ప్రభుత్వాల విధాన ప్రకటన. ఎస్ సార్. అంటే విపక్షాలు ఏమని కామెంట్ చేస్తున్నాయంటే సార్ ఇది అసత్యాల పుట్ట, ప్రభుత్వ స్క్రిప్ట్ అని చెప్పేసి. అండ్ రాహుల్ గాంధీ ఇంకొకటి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ విషయాన్ని రాజకీయ అంశంగా చేసుకుని రాజకీయ లబ్ధి కోసం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఎందుకు భారతీయ జనతా పార్టీ పదే పదే ఈ ఎమర్జెన్సీ అంశాన్ని లేవనెత్తుతోంది? అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు 50వ వార్షికోత్సవం ఎమర్జెన్సీ విధించిన 50th యానివర్సరీ. అందువల్ల సందర్భం కనుక తప్పనిసరిగా మాట్లాడకుండా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో దాన్ని ఇంత ఉధృతంగా ఎమర్జెన్సీ చుట్టూ రాజకీయం చేయడం, అందులో పార్లమెంట్లో స్పీకరే తీర్మానం ప్రవేశపెట్టడం, ఇదంతా అందరికీ తెలుసు. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది చర్చ, దేశంలో కోట్లాది మంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఇవాళ లక్షలాది మంది బిడ్డలు ఏమని ఆవేదన చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్, యూజీసీ నెట్ ఎగ్జామ్, వరుస పెట్టి జాతీయ స్థాయి పరీక్షలు పేపర్ లీకర్న్ అవుతున్నాయి, గందరగోళం అవుతున్నాయి, సమయానికి పేపర్ కండక్ట్ చేయక గ్రేస్ మార్క్ గందరగోళం అవుతుంది. సో దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది బిడ్డల ఆందోళన నీట్, దానికి ప్రభుత్వం గారు ఆన్సర్ లేదు, అకౌంటబుల్ ఉండదలుచుకోలేదు. అందుకని నీట్ పైన చర్చ రాకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ పట్టుకొస్తున్నారు. సో ఇందులో క్లియర్గా కనబడుతుంది కదా, ఎమర్జెన్సీ గురించి మాట్లాడవద్దు అని అనడానికి నేను రాహుల్ గాంధీని కాదు. 50వ వార్షికోత్సవ సందర్భంగా ఖచ్చితంగా ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నిసార్లు మాట్లాడితే అంత మంచి దేశానికి. ఇక్కడ ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్ళీ రాకూడదు అని కోరుకోవాలి కనుక మాట్లాడతారు. అందులో అది కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ కనుక, రాహుల్ గాంధీ నానమ్మ విధించిన ఎమర్జెన్సీ కనుక, కాంగ్రెస్ పార్టీలోని మిత్రపక్షాలు, ఇండియా కుటుంబ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన ఎమర్జెన్సీ కనుక భారతీయ జనతా పార్టీ దాన్ని టార్గెట్ చేయకుండా ఎందుకుంటుంది? ఎందుకంటే రాహుల్ గాంధీని ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని టార్గెట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి, ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ఒక ఆయుధంగా ఎమర్జెన్సీ ఉపయోగపడుతుంటే బీజేపీ రాజకీయంగా దాన్ని వాడుకోదా? నాకే అభ్యంతరం లేదు అది వాడుకోవటానికి. కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని అది పక్కదారి పట్టించదు. ఎస్, రోడ్డు మీద బస్సు పోవచ్చు, కారు పోవచ్చు, బండి పోవచ్చు, సైకిల్ పోవచ్చు, ఈవెన్ ఎడ్ల బండి కూడా పోవచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. ఎవరి దారి వారికి ఉండాలి. కానీ నేను అడ్డగోలుగా కారును అటు ఇటు రోడ్డు మీద వేరే వాహనాలు రాకుండా నడుపుతాను అంటే అది తీసుకుపోయి లోపలేస్తాను, అంతే కదా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ ప్యాసేజ్ టు సంబడి, సో బస్సు తన దాన్ని తాను పోతుంటుంది, కారు తన దాన్ని తాను పోతుంటుంది, స్కూటర్ దాన్న, మోటార్ సైకిల్ దాన్న, సైకిల్ దాన్న, పాదచారు దాన్న, ఈవెన్ పశువులు కూడా నడుస్తుంటాయి రోడ్ల మీద. అవి అక్కడ దాకా అభ్యంతరం లేదు. అంటే అర్థం ఏంటి? నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే పార్లమెంట్లో ఎమర్జెన్సీ పైన చర్చ జరగాలి, నీట్ పైన చర్చ జరగాలి, మణిపూర్ పైన చర్చ జరగాలి, దేశంలో భయంకరంగా పెరుగుతున్న ధరల పైన చర్చ జరగాలి, ఇవాళ నిరుద్యోగ సమస్య ముందుకొస్తుంది, క్యాంపస్ హైరింగే దెబ్బతింటోంది. ఇలా అన్ని అంశాలు పార్లమెంట్లో చర్చ జరగాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం అకౌంటబుల్. 50 ఏళ్ల కిందటి అంశం పైన అంత ఆవేదన ఉన్నప్పుడు ఈరోజు 24 లక్షల బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పైన ఎందుకు ఉండదు? పార్లమెంటు తీర్మానం చేసింది, మరి పార్లమెంట్లో స్పీకరు సంబంధిత మంత్రి ఆదేశించి నీట్ పైన తీసుకొచ్చి స్టేట్మెంట్ పెట్టు, పార్లమెంట్లో చర్చ పెడదాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేద్దాం అని ఎందుకు స్పీకర్ ఆదేశించడు? ఎందుకు ప్రధానమంత్రి సమాధానం చెప్పరు? ఎందుకు ప్రధానమంత్రి పార్లమెంట్లో అకౌంటబుల్ ఉండడు? పరీక్షపై చర్చ అని ఎగ్జామ్స్ ముందు పిల్లలతోని ఏ చాప్టర్ ముందు చదవాలి, పరీక్షలు ఎలా రాయాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, ముందే ఎలా ప్రిపేర్ కావాలి, నీకు ఈజీ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయాలా, హార్డ్ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయాలా అని పిల్లలతో పరీక్షపై చర్చ పెట్టిన ప్రధానమంత్రి పార్లమెంట్ में परीक्षा पर क्यों चर्चा नहीं रहता? वो మాకు సమాధానం అది కదా. పార్లమెంట్లో పరీక్షల మీద చర్చ ఉండదా?
పిల్లల దగ్గర చర్చ పెట్ట ప్రైమ్ మినిస్టర్. అందువల్ల ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం తప్పు కాదు. ఎమర్జెన్సీపై చర్చను, నీట్ పైన, దేశం పెరుగుతున్న ధరలపైన, నిరుద్యోగం పైన, వీటిపైన చర్చ రాకుండా చేసేందుకు, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని గ్రహణం పట్టించేందుకు ఎమర్జెన్సీని ఉపయోగిస్తేనే తప్పు.